అంబేద్కర్ గారు ఏమంటారు, నేను హిందూగా పుట్టా, బుద్ధిస్టుగా చేస్తున్నా, ఖచ్చితంగా క్రైస్తవుడిగా చావను నేను. అంబేద్కర్ గారే బాబు నేను క్రైస్తవుడిగా నేను చావును అంటే ఆయనకు అర్థమైపోయింది దీంట్లో ఎంత నీచం ఉంది, ఎంత నికృష్టం ఉంది అని చెప్పి. ఇది బయటికి తేరన్నా, నేను క్రైస్తవుడిగా చావును, చస్తే ఏదైతే నమ్ముకున్న దాంట్లోనే ఉంటా. నేనే కాదు నా శవం కూడా క్రైస్తవంలోకి చేరదు అని చెప్పి ఆయన కరాఖండిగా తెగేసి చెప్పారు. అబ్బచ్చా ఎవరు చెప్పాడ్రా బాబు మీకు? అందరు ఈ సోదిగాళ్ళందరూ కలిసి కొత్త పుస్తకాలు ఏమైనా రాసుకుంటున్నారేంటి అంబేద్కర్ గారి పేరు చెప్పి? అంబేద్కర్ గారు ఎక్కడన్నాడు? నేను వాల్యూములు చూపిస్తున్నానా, పార్టులు చూపిస్తున్నానా, పేజ్ నెంబర్లు చూపిస్తున్నానా, స్క్రీన్ షాట్లు చూపిస్తున్నానా? ఎక్కడన్నాడు? చూపించంటారా దాన్ని? ఎక్కడ అండండి ఆయన మాట. పైగా ఏమన్నాడు తెలుసా? అసలు నా శవం కూడా క్రైస్తవ్యంలో చేరదనని లేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నేను దురదృష్టవశాత్తు హిందూగా పుట్టాను కానీ హిందూగా మాత్రం చావనని చెప్పాడండి. చూడండి అంబేద్కర్ జీవిత చరిత్ర పేజ్ నెంబర్ 150, పేజ్ నెంబర్ 160, పేజ్ నెంబర్ 154. ఒకసారి ఈ 3 పేజీలు టక్క 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 చూసేసేయండి. ఏమనండి, దురదృష్టవశాత్తు నేను హిందూగా జన్మించిన హిందువుడిగా మాత్రం చావను అని శపథం చేశారు ఆయన. నెక్స్ట్ 160, నేను జన్మవశాత్తు హిందువుడిగా పరిగణించబడ్డా హిందూగా మాత్రం చావదలుచుకోలేదన్నాడు. నెక్స్ట్ 154లో పగిలిపోయే మాట అన్నాడు. ఏమన్నాడు? హిందువుల దేవుళ్ళంతా దిగొచ్చి బతిమిలాడినా తానిగా హిందూ మతంలో ఉండదలుచుకోలేదని కూడా మరొక సందర్భంలో చెప్పారు. ఏమన్నాడండి? హిందూ దేవుళ్ళందరూ దిగొచ్చినా, హిందూ దేవుళ్ళందరూ నా చుట్టూరు దిగొచ్చి బతిమిలాడినా ప్రాధేయపడ్డా నా కాళ్ళ మీద పడి నేను ఈ హిందూ మతంలో ఉండను అని తేల్చి చెప్పాడు. ఇది చెప్పింది ఆయన. క్రైస్తవ్యంలో నా శవం కూడా చేరదనిలే, హిందూ మతంలో నా శవంగా మారే లోపల మారిపోతాను, అసలు నీ హిందూ మతంలో మాత్రం శవంగా మారనని చెప్పాడు. నా శవం కూడా హిందూ మతంలో ఉండదని చెప్పాడు, ఈ లోపలే మారిపోతానని చెప్పాడు ఆయన. దీన్ని చూసారా? ఈ న్యూస్ని అలా తిప్పుతారనమాట. అదేదో సినిమాలో ఆయన చెప్పేది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి, అట్లా ఉంటుంది ఇలా వ్యవహారాలు కూడా. అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి, ఈ సన్నాసులు దాన్ని తిప్పి కలగాపులగం చేసి ప్రజలకు చెప్పేది ఒకటి. అరే బాబు నేను పేజీ నెంబర్లు కూడా చెప్పా, 150, 160, 154 ఆధారాలు ఇచ్చా, నేను బుక్ పేర్లు చెప్తున్నా, నేను బుక్ స్క్రీన్ షాట్లు చూపిస్తున్నా. మీ బతుకులకి ఏదైనా ఆధారంతో మాట్లాడండి రా, ఆధారం లేకుండా సొల్లు కబుర్లు వాడకంటారు సొల్లుగాలలారా. ఓకే, చాలా మంది అండి ఈరోజు క్రైస్తవులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి ఎవరు చెప్పాడు? అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి బైబిల్కి ఫ్యాన్. ఎలాగో మీకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తే మీరు జాగ్రత్తగా చూడాలి. పిల్లరా, దళిత్ విజన్, ఈ దళిత్ విజన్లో అంబేద్కర్ గారు ఏమని అనుకునేవారో ఆ యొక్క ఆర్టికల్లో వారు చెప్పారు. ఒకసారి మీరు చూడండి. డాక్టర్ అంబేద్కర్ యూస్ టు కంపేర్ హిమ్సెల్ఫ్ విత్ మోసెస్. అంబేద్కర్ గారు అంటే ఎప్పుడు కూడా తనను తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. తనకు తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. మోసెస్ అంటే బైబిల్లో మోషే. బైబిల్లో అసలు ధర్మశాస్త్ర మొదట 5 పుస్తకాలను రచించింది బైబిల్లో మోషే గారు. ఆ మోషే గారితో పోల్చుకుంటూ ఉండేవాడంట. ఎవరు? అంబేద్కర్ గారు. ఇంకా ఏమని చెప్పాడు చూడండి. ఎవరైతే ఫరో బానిసత్వం నుంచి ఇశ్రాయేలీని పాలస్తీనాకి పంపించాడో బైబిల్లో ఉన్నటువంటి నాయకుడు మోసెస్, ఆ మోషేతో నేను పోల్చుకుంటున్నాను. నా దళితులు ఇశ్రాయేలీలతో సమానం అయితే నేను మోషేతో సమానం. ఈ ఫరో ఎవడో కాదు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ మతతత్వ వర్గాలు ఐగుప్తు సామ్రాజ్యం, హిందుత్వ సామ్రాజ్యం అన్నారు.